శ్రీ అపీత్ కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో 9వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు తిరువన్నామలైలో అరుణాచలేశ్వర ఆలయ అభివృద్ధి ఏ విధంగా జరిగిందో కొన్ని ముఖ్యమైన శిలాశాసనాల ద్వారా తెలుసుకున్నాం. ఈ భాగంలో తిరువన్నామలై అరుణాచలేశ్వర ఆలయ అభివృద్ధికి ప్రముఖ పాత్రను పోషించిన విజయనగర సామ్రాజ్యాధికులు ఏ విధంగా దోహదపడ్డారో శిలాశాసనాల ద్వారా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. తిరువన్నామలై అరుణాచలేశ్వరుని ఆలయంలో విజయనగర కాలానికి చెందిన 150 కంటే ఎక్కువ శిలాశాసనాలు లభ్యమయ్యాయి. పెద్ద సంఖ్యలో లభించిన ఈ శాసనాలు విజయనగర రాజులు, వారి సామంతులు అరుణాచలేశ్వరుని ఆలయం పట్ల వారు చూపిన ఆసక్తికి, అలాగే ఆలయానికి పెరుగుతున్న ప్రాముఖ్యతకు నిదర్శనం. హొయసల 3వ బల్లాల మహారాజు యొక్క పరిపాలనలోని చివరి 2 దశాబ్దాలలో ఢిల్లీ నుంచి ముస్లింలు దండయాత్రల కారణంగా దక్షిణ భారతదేశం గొప్ప రాజకీయ తిరుగుబాటును ఎదుర్కొన్నట్లుగా శాసనాల్లో పేర్కొనబడింది. బళ్ళారి జిల్లాలో హంపి నుండి దక్షిణాన రామేశ్వరం వరకు విస్తరించిన 3వ బల్లాల యొక్క సామ్రాజ్యం ఈ దండయాత్రల వల్ల తీవ్ర ఒత్తిడికి గురైంది. ఏది ఏమైనప్పటికీ 3వ బల్లాల మహారాజు తన తెలివి, శౌర్యం, పరిపాలనా అనుభవాన్ని బట్టి 1327 తర్వాత దక్షిణాన ముస్లింల చొరబాట్లను తట్టుకుని నిలిచి హిందూ రాజ్యాన్ని కాపాడుకుని గొప్ప ప్రయోజనం పొందినట్లు శాసనాల్లో చెప్పబడింది. ఈ కార్యనిర్వహణలో మహారాజు తన బంధువులు, వారి సామంతులు మాత్రమే కాకుండా ఆధీన అధికారుల సహకారం కూడా పొందారు. తర్వాత సంవత్సరాలలో వారి వంశానికి చెందిన హరిహర, కంపన, బుక్క, మారప్ప, ముద్దప్ప అనే 5 సోదరులు ప్రముఖ పాత్రను పోషించారు. శిలాశాసనాల ప్రకారం వారు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని ఆధునిక హంపి పరిసర ప్రాంతంలోని ప్రదేశానికి చెందిన వారుగా శాసనాల్లో పేర్కొనబడింది. వారంతా 3వ బల్లాల మహారాజు పరిపాలనా కాలంలో వారు తమ సార్వభౌమాధికారులతో నిజాయితీగా ఉంటూ అచంచలమైన విధేయతతో సహాయం చేయటానికి తీవ్రంగా ప్రయత్నించారు. సంవత్సరాలలో 3వ బల్లాల ఈ 5 అన్నదమ్ములకు స్వతంత్రంగా శిలాశాసనాలు జారీ చేయటమే కాక భాషగే, తప్పువర, అరగండ మొదలైన బిరుదులను కలిగి ఉండటానికి కొన్ని ప్రత్యేక అధికారాలను ఇచ్చారు. ఈ సోదరులలో హరిహర, బుక్క మంచి నిర్వాహకులుగా గుర్తింపు పొంది వారు చక్రవర్తికి మద్దతు ఇచ్చారు. క్రమంగా ఈ సోదరుల శక్తి, ప్రభావం పెరిగి వారు ప్రజాదరణ పొందారు. 3వ బల్లాల మహారాజు అనేక దండయాత్రల ఆటుపోట్లను అరికట్టడంలో, దక్షిణ భారతదేశంలోని చివరి హిందూ రాజ్యాన్ని సంరక్షించడంలో నిమగ్నమై ఉండటం వల్ల ఈ సంఘం సోదరులు తమ బలం పెంచుకునే విధిలో ఉండటం వల్ల 3వ బల్లాల మహారాజుకి సహాయం చేయలేకపోయారు. నిజానికి హొయసల రాజు యొక్క లక్ష్యానికి వారి మద్దతు చాలా అవసరం. 3వ బల్లాల కుమారుడైన 4వ విరూపాక్ష బల్లాల తన తండ్రికి రాజ్యాధికారం ఇవ్వనందువలన 3వ బల్లాల సంగమ సోదరులపై ఎక్కువగా ఆధారపడవలసి వచ్చింది. అయినప్పటికీ తన తండ్రి 1343లో మరణించే వరకు 4వ బల్లాల వరకు కూడా ఆయనకు సంగమ సోదరులు విధేయతతో సేవ చేశారు. వీరశైవ స్ఫూర్తికి సంబంధించిన కొన్ని చివరి కన్నడ సాహిత్య రచనల ప్రకారం హరిహర తన స్వతంత్ర పాలనను 1336లో స్థాపించినట్లుగా శాసనాల్లో పేర్కొనబడింది. శృంగేరి శంకరాచార్య మఠానికి చెందిన విద్యారణ్య స్వామి ఆశీర్వాదం వల్లనే ఇలా జరిగిందని తెలిపే కథనాలు వాటిలో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ హరిహర
బుక్క మూడవ బల్లాల క్రింద పనిచేసినప్పుడు కూడా చాలా శక్తివంతులయ్యారని శిలాశాసనాల ఆధారంగా ధృవీకరింపబడింది. వారు 1346లో మాత్రమే పూర్వపు హొయసల సామ్రాజ్యానికి పాలకులుగా స్థిరపడ్డారు. ఈ సంఘటనను పురస్కరించుకుని హరిహర తన నలుగురు సోదరులు యువరాజుకి దగ్గర బంధువులతో కలిసి అక్కడి మఠానికి చెందిన ఒక మఠాధిపతికి అసాధారణమైన భూమిని బహుమతిగా ఇచ్చినట్లు శృంగేరిలోని ఒక శిలాశాసనంలో పేర్కొనబడింది. ఆయన తూర్పు పశ్చిమ మహాసముద్రాల మధ్య ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ శాసనం విద్యాతీర్థ స్వామికి నివాళులు అర్పించడం కొరకు ఆయన శిష్యుడైన భారతీ తీర్థకు ఈ బహుమతిని అందించినట్లు చెప్పటం ఆసక్తికరం. హరిహర బుక్క రాజ్యంలో దక్షిణ మధ్య భాగం యొక్క వ్యవహారాలను చూస్తుండగా మిగిలిన ముగ్గురు సోదరులకు ఇతర 3 దిశలలోనూ భూభాగాల పాలనను అప్పగించారు. సుమారు 1 దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలంలో వారు ద్వార సముద్రం, అనేగుండి, విరూపాక్షపురం మొదలైన ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వ స్థానంగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించారు. మొదటి బుక్క ఆధునిక హంపి సమీపంలో ఒక రాజధానిని నిర్మించినట్లు శాసనాల్లో పేర్కొనబడింది. దీనిని విద్యానగర అని పిలుస్తారు. ఏదేమైనప్పటికీ విద్యానగరం అనే పేరు కేవలం రాజధానికే కాకుండా సామ్రాజ్యానికి కూడా స్థిరంగా నిలిచిపోయింది. ఇది సంగమ సోదరులచే స్థాపించబడినప్పటి నుండి 2 శతాబ్దాలకు పైగా అరుదైన వైభవంతో ప్రకాశించింది. మొదటి బుక్క అతని కుమారుడు రెండవ హరిహర వారసుడైనప్పటికీ 1356 నుండి 1377 వరకు సార్వభౌమాధికారిగా పాలించారు. ఈ ఇద్దరు రాజులు భారతీ తీర్థ స్వామి తర్వాత శృంగేరి మఠానికి పీఠాధిపతి అయిన విద్యారణ్య స్వామికి మాత్రమే కాకుండా వారి రాజగురువైన క్రియాశక్తి అనే శుద్ధ శైవ గురువుకు కూడా అంకిత భావంతో ఉన్నారు. ఈ మహాత్ములు చాలా జ్ఞానవంతులు, తెలివైన వారు. వారు వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలను ప్రచారం చేయటానికి తీవ్రంగా ప్రయత్నించి హిందూ సాంప్రదాయం, అభ్యాసం, సంస్కృతిని కాపాడి ప్రోత్సహించడానికి వారి రాజశిష్యులకు మద్దతునిస్తూ మార్గనిర్దేశం చేశారు. తిరువన్నామలై అనేక అంశాలలో ముఖ్యమైన ప్రదేశం అయినప్పటికీ 3వ బల్లాల మహారాజు తిరువన్నామలైని 2వ రాజధానిగా చేసుకున్నారు. కానీ ఆలయంలో లభించిన మొదటి బుక్క కుమారుడు, ఇతర బంధువులకు సంబంధించి పెద్ద సంఖ్యలో లభించిన శిలాశాసనాలు అరుణాచలేశ్వరుని ఆలయంపై ఈ రాజవంశం కలిగి ఉన్న ఆసక్తిని, భక్తిని కనబరుస్తున్నాయి. ఇప్పటి వరకు 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాధిపతులకు సంబంధించిన సమాచారాన్ని అరుణాచలేశ్వరుని ఆలయంలో లభించిన శిలాశాసనాల ద్వారా తెలుసుకున్నాం. వచ్చే భాగంలో విజయనగర సామ్రాజ్యంలో అనేక మంది మహారాజులు అరుణాచలేశ్వర ఆలయ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడ్డారో శిలాశాసనాల ద్వారా తెలుసుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి